19లో మా అమ్మమ్మ చనిపోయిందా. మా అమ్మమ్మ చనిపోతానే ఇంటికి బీగం వేసుకుని మా పాటికి మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మా అమ్మమ్మ చనిపోతానే 3 నెలలకంతా మేము ఇల్లు రిజిస్ట్రేషన్ మా పైకి మార్చుకొని ఇంటి పన్ను మా మీదకి మార్చుకుంటానే ఈ పాప మా అన్న భార్య పోయి మా సంతకాలు ఫోర్జరీ చేసి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ లో మా పన్ను వాళ్ళ పైన మార్చుకున్నా. మా మీద మారిన 2 నెలలకంతా వీళ్ళ మీద వాళ్ళ భర్త మీదకి మార్చుకున్నారు, మా అన్న మీదకి మార్చుకున్నారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో పోయి ఫోర్జరీ కేసు కంప్లైంట్ పెడుతుంది. ఫోర్జరీ కేసు కంప్లైంట్ పెడతానే అప్పుడున్న సిఐ గారు ఎవరి పైన పన్ను ఉంటే వాళ్ళే ఉండాలా అనేసి చెప్పినారు. అప్పుడు మళ్ళీ ఇంకా సరే అనేసి మేము ఫోర్జరీ కేసు పెట్టేసి మా ఇల్లు మా స్వాధీనం చేసుకుందామని మా ఇంట్లోకి మేము దూరతానే ఇల్లు ఆల్టరేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇల్లు ఆల్టరేషన్ చేసుకుంటా అంటే ఊరికైనా ఇల్లు దొప్పినారని మా మీద అనవసరమైన కేసులు పెట్టించినారు. అప్పుడుండే సారు సిఐ సారు మా మీద అనవసరం కేసులు కట్టినారు. సరే అని పోనీ ఉండిపోయినాం. 2022లో మళ్ళీ మనమంతా రాజీగా ఉందాము బాగుందామని మా లైఫ్ లోకి ఎంటర్ అయినా మా అన్న వదిన మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యి మాతో బాగున్నట్టు నటించుకొని నాదైతే దాదాపు 55 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని డూప్లెక్స్ ఒక ఇల్లు కట్టుకొని నా డబ్బులు నాకు ఎగరగొట్టేకి 3 వీడియోలు సూసైడ్ డ్రామాలు ఆడేసి 3 వీడియోలు పెట్టేసి నా డబ్బులు నాకు ఈనీయకుండా నన్ను ఇంటి వరకు రానియకుండా చేసుకుని పోలీస్ స్టేషన్ లో పోలీసు వారు నువ్వేమన్నా ఉంటే సివిల్ కేసు వేసుకోమ్మా, ఇది పోలీసు వాళ్ళు తీర్చకూడదు అని నన్ను చెప్పి పంపించేస్తానా. నేను కోర్టులో ఆ కేసు వేసుకున్నా. ఇప్పుడు ఇంటి పన్ను కోసం మేము 4 నెలల ముందు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మా పన్ను మా మీదకి మార్చుకొని మా ఇల్లు మేము స్వాధీనం చేసుకున్నాంనా. ఇప్పుడు మా ఇంట్లో మేము దాదాపు 1.5 నెలలుగా ఉన్నాంనా. ప్రతిరోజు తాగేసి మా అన్న రావడము, మా పైన దౌర్జన్యంగా కత్తులు ఎత్తుకొని రావడము, చంపతామనడము, ఏమేమో అనడము, ఈ పాప వీడియోలు తీయడము. మేము పోయినప్పుడు ఈ పాప మా వదిన వీడియోలు తీస్తుందా, మేము పోయినప్పుడు వీడియోలు తీస్తుంది. మా అన్న మా మీద వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలతో సహా మమ్మల్ని తిడతారన్నా, బ్యాడ్ వర్డ్స్ అంతా మాట్లాడతారన్నా వాళ్ళ పిల్లకాయలు. మా అక్క మీద, నా మీద, మా బావ మీద, నా భర్త మీద సాక్షి టీవీ రిపోర్టరు మొత్తం చేపిస్తాడు. ఇక్కడ అన్యాయంగా మేము పోయింది ఏమీ లేదునా. ఇల్లు మా మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మా పైన ఉంది, ఈసీ మా పైన ఉంది, ఇంటి పన్ను మా పైన ఉందినా, పన్ను మా పైన ఉందా. దౌర్జన్యంగా మేము ఎక్కడా పోలేదునా. పోలీసు వాళ్ళు కూడా మా ఇల్లు మేము స్వాధీనం చేసుకున్నానికి మా మీద కేసులు కట్టినారు. సరే ఉంటే కోర్టులో చూసుకుందామని మేము ఉన్నాంనా. ఈ ఇంటి పైన సివిల్ కేసు అంటూ ఏమీ లేదునా. మా ఇల్లు మాకు కానికుండా ప్రతిరోజు వచ్చి గొడవ చేస్తాడన్నా. మాకు న్యాయం చేయండి దయచేసి. పోలీసు వాళ్ళకి మేము చెప్తా ఉంటే కూడా మీరు ఫ్యామిలీ విషయాలమ్మా మేమేం చేయాలా, మీ ఫ్యామిలీ విషయాలు మేమేం చేయాలా అనేసి అంటున్నారు. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకి ఏమైనా జరిగినా మాకేమైనా జరిగినా ఎవరు ఆర్చి తీర్చలేకుండా ఇది. అందుకే ఏమైనా పోలీసు వాళ్ళు కల్పించుకొని ఇప్పుడు మాది మేము చూసుకుంటా ఉన్నాము. వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు కోర్టులో చేసుకోమని చెప్పండి. మా ఆయన పేరు కె రమేష్ నాయుడు. 2015లో మా అమ్మమ్మ మాకి పసుపు కుంకం కింద ఇల్లు రాసిచ్చింది. ఏం చేసి వీళ్ళు చేసి మా అమ్మమ్మ చనిపోకముందు మాకు చెప్పింది, బాడీకి తీసుకొని పసుపు కుంకం తీసుకోవాలా, వాడు చూస్తే మిమ్మల్ని చూసేటట్లు లేదు అనేసి పసుపు కుంకం ఇది రాసిచ్చింది. 2018లో వాడికి చైన్ రాసిచ్చింది పొన్నూరు దగ్గర. అదే మా తాతదిన చైన్ కంతా షెడ్యూల్ పెట్టుకున్నాను. ఇంటికి షెడ్యూల్ పెట్టుకోకుండా చరా స్థిర అంటే కూడా ఆమెకు అర్థం కాదు, ఆమె చదువు లేదు. ఇంటికి ఆమె చైన్ ఇల్లు రాసిచ్చే ఉద్దేశమే ఉంటే ఇంటికి ఎందుకు షెడ్యూల్ పెట్టుకోలేదు నా వల్ల, ఇంటికి ఎందుకు షెడ్యూల్ పెట్టుకోవాలా. ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని మేము ఆమె చనిపోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ లో పోయి మా పైన పార్టీషన్ చేసుకున్నాం. ఆమె పెట్టి వీళ్ళనామా చూసి పార్టీషన్ చేసుకుని ఇంటి పన్ను మార్చుకున్నాం. ఇంటి పన్ను మార్చుకున్న తర్వాత వాళ్ళు చూసి ఆడబిడ్డలకు సమ్మతమే అని లాయర్ దగ్గర దొంగ అప్డేట్ చేసి మా సంతకాలు ఫోర్జరీ చేసి పన్ను మార్చుకున్నారు సార్. 5 ఏళ్లుగా చార్జ్ షీట్ కోర్టుకు పోలేదు. ఇప్పుడు మేము ప్రజెంట్ చేసి షార్ట్ షీట్ కోర్టుకు పంపించినాం. 5 ఏళ్లుగా మేము పెట్టిన ఫోర్జరీ కేసు షార్ట్ షీట్ కోర్టుకే పోలేస్తాం. 2019లో మా పైన పెట్టిన కేసు పైన 3 ఏళ్లుగా కోర్టుకు తిరుగుతాను. 3 ఏళ్లుగా కోర్టుకు తిరుగుతున్నాం. ఆడబిడ్డలు అన్యాయంగా కోర్టుకు తిప్పిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసినాను. ఈ ఇల్లు ఒకటే మాకు రాసిచ్చింది ఆ అమ్మ. మా నాన్న ఇంట్లో మాకు బాగుంది, మా అమ్మమ్మ చేనులో మాకు బాగుంది. అయినా వద్దనే అనుకున్నాం సార్. ఇంకా చేస్తా ఉంటే తినండి. మనం డిఎస్పీ సార్కి పోయి కంప్లైంట్ పెడతాం. మనం మీడియా వాళ్ళని బెదిరించే మాదిరి వీళ్ళు వీడియోలు తీసేది, ఫోటోలు తీసేది డిఎస్పీ కంప్లైంట్ పెడతాం. డిఎస్పీ సార్ కంప్లైంట్ పెడితే ఇంటి పన్ను మారింది, మన పైన మారిండేది. ఫస్ట్ మన పైన మారి మళ్ళీ మన పైన మార్చినారు. ఎట్లా మార్చినారు? దొంగ సంతకాలు పెట్టి అదంతా తేవాలా. ఫోటో ఉంది మీకు సెండ్ చేస్తాను.